ఓకే. అంటే మనకి టెన్షన్ ఉన్నా, హ్మ్. లేకపోతే ఇంకేమన్నా మానసిక సమస్యలున్నా కూడా ఇది గట్‌పై ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? 100% స్ట్రెస్ ఎక్కువైతే అసలు అన్నిటికంటే మూల కారణం మా హోమియోపతి సిద్ధాంతం ప్రకారం కూడా ఏంది అంటే, మైండ్ ఈస్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్. అర్థమైందా? అంటే ప్రతి వ్యాధి ఈవెన్ ఈ మధ్యలో రీసెర్చ్ గూడా ఈ పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు ప్రపంచమంతా ఏం జెప్తుంది అనంటే, సైంటిస్ట్‌లు గూడా ఏం జెప్తుర్రంటే, ఇప్పుడు మా హోమియోపతి 200 సంవత్సరాల కింద జెప్పింది. ఇప్పుడు సైంటిస్ట్‌లు ఏం జెప్తున్నారంటే స్ట్రెస్ వల్లనే వ్యాధులొస్తాయని అంటున్నారు. ఇది 200 సంవత్సరాల కింద మైండ్ ఈస్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్ అని జెప్పినారు. మైండ్ అంటే స్ట్రెస్ అంటే ఏడికెళ్ళొస్తది? మైండ్ నుంచే వస్తది. దీనికొకటి రీసెర్చ్ ఏం జెప్పిందంటే పీఎన్ఈఐ యాక్సిస్ అంటారు మేడం. సైకాలజీ అంటే మైండ్. మైండ్ డిస్టర్బ్ అయితే న్యూరాలజీ బ్రెయిన్ డిస్టర్బ్ అయితది. బ్రెయిన్ డిస్టర్బ్ అయితే ఎండోక్రైనాలజీ హార్మోన్స్ డిస్టర్బ్ అయితాయి. హార్మోన్స్ డిస్టర్బ్ అయితే లాస్ట్‌కి ఇమ్యునాలజీ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయితది. సో, రోగాలొస్తాయి. సో, స్ట్రెస్ వల్ల గట్ ఎందుకు డిస్టర్బ్ అయితదంటే ఎప్పుడైతే మీరు స్ట్రెస్‌కి లోనయితారో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ పెరుగుతది. అప్పుడు ఏమైపోతదంటే మెగ్నీషియం అనే ఒక హార్మోన్ తగ్గిపోతది. సో, అది తగ్గిపోతే ఆటోమేటిక్‌గా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. మనం తిన్న ఆహారం ముందుకు సాగాలన్నా ఒక 2, 300 ఫంక్షన్స్ చేస్తది మేడం. సో, గట్టు మంచిగుండాలి అనంటే మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల మెగ్నీషియం తగ్గిపోతది. గట్ హెల్త్ డిస్టర్బ్ అయితది. లోపట పూత అని చెప్పినా కదా మేడం మ్యూకోజల్ లైనింగ్ అది డిస్టర్బ్ అయితది. స్ట్రెస్ వల్ల అది డిస్టర్బ్ అవ్వడం వల్ల డైజెషన్, కడుపులో మంట, అసిడిటీ, జీఈఆర్‌డీ అంటారు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇవన్నీ డెవలప్ అయితాయి.